ఈ సమయంలో దేవుడు విద్యాపక్షంగా బాప్తిస్మ వాగ్దానం ఇచ్చినాడు. దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. 2 కొరింథీ 9:8 మరి బాప్తిస్మ వాగ్దానానికి దేవుడు అనుగ్రహించినగా ఈ వాగ్దానాన్ని ఇది పట్టుకొని దేశానంతా కూడా హస్త నిక్షేపణ చేస్తుంది. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన మా ప్రేమ గల పరలోకపు తండ్రి, కృపగల దేవ, దయగల రాజా, మా రక్షకుడైన యేసయ్య, ఉన్నవాడ, సజీవుడ, జీవాధిపతి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము నాయన చైతన్య వారి యొక్క కుమార్తె యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి నాయన ఒక ఘట్టాన్ని ప్రభా నువ్వు చేసినావు. ప్రభా జాయ్, ప్రభా నీ నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొంది, నీటి బాప్తిసం, ముంచడం బాప్తిసం పొంది, ప్రభా నువ్వు చూపించినటువంటి విధానాన్ని అనుసరించి ప్రభా సంఘంలో ఈ బిడ్డను చేర్చుకున్నట్టు మీరు కృప చూపించినందుకు వందనాలు. మీ మరణ పునరుత్థానాలను సూచిస్తున్నటువంటి ఈ బాప్తిస్మము ప్రభా ఆమె జీవితంలో ఒక అనుభవముగా మార్చినందుకు వందనాలు. ప్రభా నేటి నుండి ఆమె నీ బిడ్డగా, నీ కొరకై ఈ లోకంలో సాక్షిగా జీవించుటకు నీవు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృపగల తండ్రి, నీ ఆశీర్వాదం బిడ్డకు తోడుగా ఉంచండి. నాయనా తండ్రి, నీ యొక్క ఆత్మ నింపుదల ఈ బిడ్డకు దయచేయండి. ఈ లోకంలో కలిగే శోధనలు, శ్రమలు అన్నిటి నుండి ప్రభువా తప్పించుకొని ఆత్మపూర్ణతో ప్రభువా నీ బిడ్డగా నీ యొక్క ప్రభావం కలిగి ఈ లోకంలో నీకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయండి. సంఘ పెద్దలందరూ కూడా హస్తనిక్షేపం చేసుకుంటుండగా తండ్రి నీ ప్రభావం బిడ్డలోనికి రానివ్వండి. నీవే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ నామమునకు లెక్కలేని వేలాది స్తుతులు చేయించున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, యవన బిడ్డ జాయిన్ బట్టి ప్రాణం చేసిన ప్రభా, యవన కాలంలోనే ప్రభా నాయన ప్రభా బిడ్డకు మారు మనసు, రక్షణ, నీటి మూలముగా బాప్తిసం కొరకై నాయన బిడ్డ సిద్ధపరిచి, నీటి మూలంగా నాయన ప్రభా బాప్తిసం తీసుకుంది నాయన ప్రభా నాయన. యవన కాలం అంతా ప్రభా నాయన ప్రభా నీ కొరకు బిడ్డను ప్రభా నాయన వాడుకోనండి, సహాయం చేయండి. యవన కాల ఎదుగుదలలో కూడా ప్రభా మీరే తోడండి నాయన ప్రభా. బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె ఉంచండి నాయన ప్రభా. బిడ్డకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కూడా నీకు వందనాలు ఆశీర్వదిస్తున్నాం. బిడ్డ జీవితంలో ప్రభా నీ వాగ్దానాలను నెరవేర్చండి నాయన ప్రభా నాయన. బిడ్డ పట్ల ప్రభా నాయన ప్రభా నీ చిత్తం ఏమైందో ప్రభా నాయన ప్రభా తేటగా బయటపరచండి, సహాయం చేయండి. ప్రతి విషయంలో ప్రభా సాగిన దేవుడిగా ఉండి నాయన బిడ్డ చుట్టూ ప్రభా నీ సన్నిధి ఉంచమని మా ప్రభు యేసునామమున ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహాపరిషుద్ధుడు, మహాగణంలో నుంచి నివాసైన మా యేసుక్రీస్తువా, అయ్యా నీకే దక్కలేదని వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. దినాన్న జాయ్ నాయన నీటి మూలంగా నాయన మీ గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ వచ్చింది నాయన. పాపాలు క్షమింపబడ్డాయని నాయన, మీరే నిజమైన రక్షకులని నాయన ఎరికలని ఆయన సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చింది నాయన. దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. ఈ దినం నుంచి నాయన ఎప్పటి నుంచి నాయన జాయ్ నాయన ఈ సంఘంలో ఒక పాత్రగా నాయన చేర్చబడింది నాయన. దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. సౌలు ఎలా అయితే ఆయన తలాంతం తెలుసుకున్నాడో నాయన అదే ప్రకారంగా జాయ్ నాయన మీరు ఇచ్చిన తలాంతం ఎరిగి నాయన తలాంతం ప్రకారంగా జీవించడానికి మీరు సహాయం దయచేయండి నాయన. మీరే తోడైందండి నాయన. జాయ్ ఆత్మీయ జీవితంలో నాయన ఇప్పుడు పునాది వేయబడింది
నాయన మీరే తోడే సహాయం దయచేయండి నాయన. ప్రతి విషయంలో కూడా నాయన మీరే నడిపిస్తురండి నాయన, మీరే సహాయం దయచేస్తురండి. ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా పరమ తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. హృదయగల సమయమైన దేవ ప్రభా, మరి జాయ జీవితంలో మరి నూతనంగా మీరు ఆకర్షించినటువంటి జీవితానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. నూతన జన్మను అనుగ్రహిస్తూ వచ్చినారు. ఆత్మలో తిరిగి జనించిన అనుభవంలో పాపక్షమాపణ వారణాసి గురించి, అదేవిధంగా సంఘం ఎదుట నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వడం గురించి, ఆత్మ ద్వారాను నీటి ద్వారాను కొత్తగా జన్మించిన నడిపించినారు. ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించితేనే కానీ ఒక రాజ్యంలో చేరలేరని సెలవిచ్చినారు. కానీ ఇది నీ ఆజ్ఞ నిశ్చితమైంది. నీటి యావతి లాభదారుగా బాప్తిస్మలో సంఘం ఎదుట తాను అతన్ని ఒప్పుకొని పాప క్షమాపణ పొంది సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చించుగా ఆ యొక్క సాక్ష్యాన్ని ముద్రించండి, స్థిరపరచండి. సంఘంలో సహపాఠి సహోదరిగా, సహోదరులుగా, సహపాఠి పశ్చాత్తాలుగా పరిచయం కొరకు దేవప్రభ మీరు సంఘంలో చేర్చిన ఒక అంగంగా చేసుకుంటున్నారు. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. సంఘంలో ఐక్యపరచబడి దేవుడు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం తండ్రి, మరి 2 కొరింథీ 9:8 తండ్రి, దేవుడు మీ ఎడల సమస్తమైన విధమైన కృపను విస్తరింప చేయగలిగినటువంటి వాగ్దానాన్ని మరి జాయపక్షంగా మీరే నెరవేరుస్తుంది. ఈ వాగ్దానాన్ని కట్టుకొని తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్టు తను సంఘంలో సహవాసంలో మీ కొరకు మరి ఏ పాత్ర అయితే ఉందో అయినా మీరు ఏ వరకను అనుగ్రహించనేస్తున్నారో ఆ వరాన్ని కృపావరాన్ని ప్రజ్వలింప చేయబడి నీ సన్నిధిలో నీ సహవాసంలో పని కనుగొనడానికి సహాయం చేయండి. ఈ రకంగా సంఘ సహవాసంలో నీకు సాక్షిగా ఆ భూదిగంతంలో వరకు సార్వత్రిక సంఘంలో నీ సాక్షిగా ఉండటకు సహాయం చేయండి. నీతో కూడా సంఘంతో మరి ఈ శరీరంలో అతన్ని ఐక్యపరచబడి ఉండగా ఈ ఐక్యపరచబడినటువంటి పాత్రను మీరే ఈ నీ యొక్క ఆత్మీయ ఆహారంతో పెంచి పోషించి ఫలించి విస్తరించుటకు నీ కృపను దయచేయండి. ఇటు కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నారని వందనములు చెల్లించుకుంటున్నారు. సంఘంగా, పెద్దలుగా, సేవకులుగా నా తండ్రి ప్రభా చేతి నుంచి ప్రార్థిస్తుండగా తండ్రి ప్రభా ఈ యొక్క జ్ఞానమును మీ ఆత్మను సంపూర్ణంగా అనుగ్రహించి జ్ఞానాత్మ పూర్ణురాలుగా వివేచించి వివేకం కలిగి నీ కొరకు నీ సాక్షిగా జీవించినప్పుడు నీ కృపను అనుగ్రహించుకొని యేసుక్రీస్తు రక్షకుని నామమున 1 కొరింథీ 12లో మీరు ఏదైతే కృపావరాలు సంఘం ద్వారా అనుగ్రహించనంటున్నారో సంపూర్ణంగా ఆ యొక్క కృపావరంలో తండ్రి ఆ తలాంతుల్ని మీరే రాబో దినంలో తన ప్రార్థన చొప్పున విశ్వాసం చొప్పున ప్రజ్వలింప చేస్తున్నామని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున కొద్ది ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.